చేపల కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా చేపలను శుభ్రంగా కడుక్కొని అందులో తగినంత కారము, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి పసుపు వేసి బాగా కలపాలి. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ఉల్లిగడ్డ తీసుకొని రెండు వైపులా దానిని కాల్చుకోవాలి. ఇలా కాలిన తర్వాత పొట్టు తీసి దాన్ని రోట్లో వేసి దంచుకోవాలి. దంచిన పేస్టును తీసి ఒక దాంట్లో వేసుకొని అలాగే వెల్లుల్లిని కూడా దంచుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కాక అందులో వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ, మిర్చి వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి. పసుపు వేసి బాగా కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను ఇందులో వేసుకోవాలి. చేప ముక్కలన్నీ అందులో వేసుకొని మూత పెట్టి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి చేపలను కలపకుండా ఊపుతూ ఉండాలి. ఇలా ఊపడం వల్ల చేపలు విరిగిపోవు. తర్వాత మనము దంచి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ వేసి ఊపుకోవాలి. ఊపుకొని మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మనం నేను వీడియోలో చూపించలేదు, ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును పిసికి పోసుకోవాలి. ఇందులో మూత పెట్టుకోవాలి. అలా అది ఉడుకుతుండగా మధ్యలో మనం కొత్తిమీర వేసి మూత పెట్టుకోవాలి. ఇంతే అండి, చేపల కూర రెడీ. లాస్ట్లో కొత్తిమీర వేసి దింపుకోవాలి. వేడి వేడి అన్నంలో ఈ చేపల కూర వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.